చరిత్ర అంటేనే రకరకాల కథలు. అందులో ఒక కథ నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ, అంటే బారా షాహీద్ దర్గా. అసలు ఈ దర్గాకి బారా షాహీద్ అనే పేరు ఎలా వచ్చింది? 1751 సంవత్సరంలో ఇస్లాం మత ప్రచారకులైన 12 మంది సౌదీ అరేబియన్లు భారతదేశానికి రావడం జరిగింది. అప్పుడు దక్షిణ భారతదేశం హైదర్ అలీ పరిపాలిస్తుండగా తమిళనాడు మరియు నెల్లూరు నవాబులు పరిపాలిస్తున్నారు. ఈ 12 మంది సౌదీ అరేబియన్లు కొడవలూరు మండలంకి చెందిన గండవరం ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉండే ఇతర మతస్థులు వారిని అడ్డుకున్నారు. అప్పుడు అన్ని మతస్థులు యుద్ధం ప్రకటించాయి. ఈ 12 మంది వారితో పోరాడి వాళ్ళచే హతమార్చబడ్డారు. వాళ్ళ శిరస్సులు కూడా ఖండించబడ్డాయి. ఈ చనిపోయిన 12 మంది శవాలను వాళ్ళ గుర్రాలు నెల్లూరులో ఉన్న చెరువు దగ్గరికి చేర్చారు. అక్కడ ఉన్న స్థానికులు ఈ 12 మందికి సమాధులు కట్టారు. అక్కడ ఏర్పడిందే బారా షాహీద్. బారా అంటే 12, షాహిద్ అంటే అమర్.